శ్రాద్ధం ప్రాముఖ్యత. ఈ కాలంలో సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశిస్తే పితరులు భూమికి వస్తారని పురాణాలు చెబుతున్నాయి. మహాలయ అమావాస్య నాడు వారు సంతతి ద్వారం దగ్గరే నిలబడి ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తారు. శ్రాద్ధం చేయకపోతే దీవెన బదులుగా శాపం లభిస్తుందని పేర్కొనబడింది. నువ్వులు, గూఢమిశ్రిత అన్నం సమర్పించాలి. అన్నదానం అక్షయ ఫలం ఇస్తుంది. శాకాహారంతో చేసిన శ్రాద్ధం కూడా ఫలదాయకమే. ఆర్థికంగా కుదరకపోతే గోవుకు గ్రాసం పెట్టినా లేదా కేవలం ఆకాశాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నా అది పితృదేవతలకు అర్పణమవుతుంది. మహాలయ పక్షంలో శ్రద్ధతో చేసే అన్నదానం అనంతకోటి యజ్ఞఫలం ఇస్తుంది. మఖ నక్షత్రంలో చేసిన శ్రాద్ధం అక్షయ ఫలం కలిగిస్తుంది. మహాలయ పక్షం పితృదేవతలను స్మరించే పవిత్ర కాలం. పితృకార్యాలు నిర్వర్తించి వంశ పరంపరను కాపాడుకుందాం.